రమాలా కలెక్షన్స్ గ్రాండ్ ఓపెనింగ్ సందర్భంగా ప్రతి ఒక్క బిల్లింగ్ కి ఒక ఆశ్చర్యకరమైన బహుమతి. ఆట అనే ఒక షో వల్ల ఏ కొరియోగ్రాఫరు ఏ డ్యాన్సర్ జీవితం బాగుపడలేదు. 2005లో ఆట వచ్చింది, 2009లో డి వచ్చింది. డి నుంచి ఎంతమంది మాస్టర్స్ అయ్యారో మనందరం చూస్తూ ఉన్నాం. ఆట వల్ల మ్యాజిక్ ఏం జరగలేదు. ముందు ఆటతో పరిచయం అవ్వడం నా దురదృష్టం అని ఏ రోజున అనుకున్నారు? దురదృష్టం అని ఏం అనుకోలేదండి. ఇప్పుడు అంటే గుర్తింపు సందీప్ అనగానే గుర్తుపట్టట్లేదు ఎవరు. ఎందుకంటే ఆట విన్ అయ్యాను కదా, అది ఆ లాస్ట్ ఏదైతే చేసిన డాన్స్ ఉందో, ఆ లాస్ట్ పర్ఫార్మెన్స్ లారెన్స్ మాస్టర్ వచ్చిన జడ్జ్ దానికి అది గుర్తుండిపోయింది జనాలకి. నేను ఇప్పుడు కూడా కొన్ని చోట్లకు వెళ్తే, మలేషియా సింగపూర్ సైడ్ వెళ్తే కొంతమంది నాకు, సార్ మీరు అది ఇలాగా సాగర్ సంగమం డాన్స్ చేశారు కదా, చాలా బాగా చేశారు సార్ అది అని చెప్తారు నాకు అక్కడక్కడ. ఇప్పుడు చాలా తక్కువైపోయింది. అక్కడ రిగ్రెట్గా ఎప్పుడు ఫీల్ అవ్వలేదండి. కాకపోతే ఏంటంటే కొద్ది రోజుల తర్వాత చాలామంది చెప్పారు ఏంటంటే, నువ్వు ఇది పెట్టుకో, ఇది ఎందుకు పెట్టుకుంటున్నావు, మీ ఇంటి పేరా అని అడగడం. అంటే ఇప్పుడు ఆట అనేది మర్చిపోయారు కదా జనాలు, చాలా మంది మర్చిపోయిన తర్వాత అది నా ఇంటి పేరేమో అనుకుంటున్నారు. ఓకే, చాలా మంది నిన్న 5 days 10 days బ్యాక్ కూడా ఆట అనేది ఎవరో అమెరికా నుంచి వచ్చిన పిల్లలకి చెప్తున్నాం, ఆట అనేది ఒక డాన్స్ షో, అది మా ఇంటి పేరు కాదు అంటే అవునా అంటున్నారు ఇట్లా. సో రిగ్రెట్ ఏం లేదు, నాకేం రిగ్రెట్ లేదు. ఎందుకంటే ఒక ఇంటి పేరు లేకపోతే ఒకటేదో మనకేది చేయదండి. నేను నేర్చుకున్నది అది. చిన్న ఎగ్జాంపుల్ చెప్తా, ఐ డోంట్ నో, అంటే ఇట్స్ అ వెరీ గుడ్ ఎగ్జాంపుల్. నిన్ననే జరిగింది కాబట్టి చాలా ఫ్రెష్ టాపిక్ కాబట్టి చెప్తాను. నిన్న చిరంజీవి గారు ఒక మాట చెప్పారు. సుష్మిత గారు రంగస్థలంకి చేసినప్పుడు, రామ్ చరణ్ బాబుకి చేసినప్పుడు ఆవిడ ఒక లుంగి కోసం రాజమండ్రి అంతా కారు వేసుకుని తిరిగారంట. అక్కడ చిరంజీవి గారు చెప్పింది ఏంటంటే, ఆ అమ్మాయి చిరంజీవి గారు లాంటి ఒక ఆవిడ, చిరంజీవి గారు బిడ్డ అండ్ కొణిదెల ఫ్యామిలీ ఇవన్నీ మర్చిపోయి ఒక ప్రొఫెషన్ కోసం తిరిగారు అని చెప్పారు చూడండి. దట్ ఈజ్ వాట్ హార్డ్ వర్క్. మనం ఎన్ని పేర్లు వెనకాల వేసుకున్నా ఎన్ని ఉన్నా అండి, హార్డ్ వర్క్ విల్ స్పీక్ అన్నట్టు. ఆ నేర్చుకునే భావం మనలో ఉండాలి. కాబట్టి అంత పెద్ద స్థాయిలో ఉన్న ఆవిడే అంత కష్టపడ్డారంటే మనకి ఏమీ లేదు. సో మనం ఇంకెంత కష్టపడాలి. ఆట షోలో మీలాంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు, మీరు కానీ మీ కో ఆర్టిస్ట్ టీం చనిపోయారు, వాళ్ళు కానీ అద్భుతమైన డాన్సర్స్. సో మీరు కానీ ముందే డీలో పడుంటే, ఓకే అలా అంటారా, డీలో పడుంటే అక్కడి నుంచి మీరు కానీ ప్రజలకు పరిచయం అయి ఉంటే ఈ పాటికి ఒక శేఖర్ మాస్టర్, ఒక జానీ మాస్టర్, ఒక సందీప్ మాస్టర్ ఈ స్థాయి ఉండేది కదా అని నా వ్యక్తిగత అభిప్రాయం. అయ్యుండొచ్చు. కాకపోతే ఆ టైంలో నేనేం చేశానంటే, కొంచెము ఫ్యామిలీని స్టేబుల్ చేయాలని చెప్పేసి కొంచెం నేను పక్కకి వచ్చా. అంటే షోస్ ఇవి కాదు, కొంచెం నన్ను నమ్ముకున్న మనుషుల్ని స్టేబుల్ చేయాలి. నన్ను నమ్మిన నా ఫ్యామిలీని నేను సడన్గా నా ప్రాబ్లమ్స్తోని నేను ఇబ్బంది పడచ్చు, కానీ నన్ను నమ్ముకున్న నా ఫ్యామిలీని, నా బాబుని, మా మదర్ని, వాళ్ళందరూ నా దగ్గరే ఉంటారు కాబట్టి నన్ను నమ్ముకుని కొంతమంది మనుషుల్ని, నాతో జర్నీ చేసిన 16 సంవత్సరాలు 18 సంవత్సరాల మనుషుల్ని నేను ఇబ్బంది పెట్టలేను. డబ్బులు లేకపోతే నా దగ్గర లేకపోవచ్చు, బట్ నేను డబ్బులు సంపాదించి అలాగోలా 10 మంది నన్ను నమ్ముకున్న వాళ్ళకి ఇవ్వాలి. సో దానికోసం చెప్పి పక్కకు వచ్చి ఈవెంట్లు చేయడం మొదలుపెట్టా. డీలో ఆఫర్ వచ్చిందా? ఆఫర్ అంటే నార్మల్గా ఒకసారి అడిగారు, డీలో అడిగారు, బట్ నార్మల్గా వెళ్ళి కలిశాను. ఇలా చెయ్యాలి అని అన్నారు. సరే కొంచెం నాకు ఆ టైంకి ఏదో పెద్ద ఈవెంట్లు వచ్చాయి. పెద్ద ఈవెంట్లు వస్తే సరే ఇక్కడ కొంచెం డబ్బులు వస్తున్నాయి కదా, ఇది మనకు యూస్ఫుల్ కదా, కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి సాల్వ్ అవుతాయని అటు వచ్చేసాను. ఓకే, ఇక ఈవెంట్లు చేసుకుంటూ అట్లా. సందీప్ మాస్టర్ విషయంలో నాకు, అంటే మీ క్లోజ్ సర్కిల్లో తెలుసుకున్నదే, సందీప్ మాస్టరు బలం ఫ్యామిలీ, బలహీనత కూడా ఫ్యామిలీయే. ఎందుకంటే చాలా ఎక్కువ ఆలోచించేస్తారు. యాక్చువల్గా ఓపెన్గా చెప్తున్నాను, చాలా లోన్లు ఉన్నాయంటగా. అంటే లోన్ అంటే మీరు తీసుకున్న కమిట్మెంట్స్ కానీ అంతే కదా ఫ్యామిలీ కోసం. ఎందుకు మాస్టర్ అంత ఎక్కువ ఆలోచిస్తారు ఫ్యామిలీ అంటే? ఎందుకు అంత ప్రేమ? అంటే ఫ్యామిలీ అంటే ఖచ్చితంగా బాధ్యత ఉంటుంది, ఎవరి స్థాయికి తగ్గట్టు వాళ్ళు కష్టపడుతూ ఉంటారు. బట్ వీళ్ళని ఒక స్థాయిలోనే ఉంచాలి, 100% ఇవ్వాలి. ఎందుకు ఎప్పుడు ఆ తపన ఎందుకు? అంటే నా వ్యక్తిత్వం అండి అది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే నేను ఎంత ప్రాబ్లం అయినా ఫేస్ చేయని, నా మనుషులు ఇబ్బంది పడితే నేను చూడలేను, నేను తట్టుకోలేను.
అది కొంచెం నాకు ఎందుకో నాకు అది ఎందుకో మనసులో ఉంది. అది నా మనుషులు ఎప్పుడు హ్యాపీగా ఉండాలి, అది నేను ఉన్నంత వరకు అది నాకు ఎప్పుడు కూడా ఉంటది మనసులో. మరి ఈఎంఐలు బటన్ ఏం చేస్తున్నారు? ఇంకంతే, ఇక పొద్దున్న లేస్తే జీవితం అంటే పోరాటం అంతే. అంటే ఒకటి ఏంటంటే ఇప్పుడు నేను ఎక్కువ కష్టపడేది దేనికంటే, అఫ్ కోర్స్ నా లోన్స్ అవి నేను కొంచెం నేను నా ఉన్న ఏజో ఏదో అవ్వచ్చు, కానీ నేను కొంచెం ఎక్కువ స్ట్రెస్ తీసుకున్నా. ఇల్లు అవ్వచ్చు, లేకపోతే అన్ని నా చుట్టుపక్కల ఉన్న డాన్స్ క్లాసెస్ అవి ఇవి అన్ని నేను కొంచెం ఎక్కువ బర్డెన్ తీసుకున్నా. బట్ స్టిల్ ఐఎమ్ సో హ్యాపీ బికాస్ ఎందుకంటే నాకు 10 మందిని నా చుట్టూ ఉన్న వాళ్ళు చాలా సంతోషంగా ఉంటున్నారు. సందీప్ మాస్టర్ అది ఈ నెల అయ్యేసరికి ఒక 20 మందికి జీతాలు కానీ చక్కగా వాళ్ళు హ్యాపీ, వాళ్ళ ఫ్యామిలీస్ హ్యాపీగా ఉన్నాయి. గుడ్, చాలు. దోస్ ఆర్ బ్లెస్సింగ్స్ ఫర్ మీ. నాకు అవ్వచ్చు, జ్యోతి కావచ్చు, ఎవరికైనా. యాక్చువల్గా ఇదే తరహాలో మేడంకి ఒక క్వశ్చన్ ఉంది నాకు. 2023లో చెప్పాను కదా, నేను అప్పటికి రైటర్ని. అది మంచి చలికాలం అనుకుంటాను. మీరు మీ కో డ్యాన్స్లో సంథింగ్ ఎవరో దుప్పట్లు పంచుతూ న్యూస్ అర్చన. సో నాకు అది చాలా మంచిగా అనిపించింది. నేను ఆర్టికల్ రాశాను. నా డాన్సర్ కాదు ఆవిడ, నా బెస్ట్ ఫ్రెండ్ అండి. బెస్ట్ ఫ్రెండ్. నాకు ఉన్న ఒక్క ఫ్రెండ్. ఓకే. అంటే నేనంటే కంప్లీట్ గా తెలిసిన పర్సన్ అని. ఆల్మోస్ట్ ఆల్ నాకు 24 hours 365 days తనే ప్రపంచం. ఎక్కువ ఫ్రెండ్ సర్కిల్ కానీ ఎక్కడికి వెళ్ళినా ఒక్క ఫ్రెండ్, అది కూడా నన్ను రోజు తిట్టుకుంటది. నాకు టైం ఇవ్వవు అని. 3 నెలలకు 6 నెలలకు ఒక్కసారి కలుస్తాను. సో తను ఒక్కటి నాకు మంచి ఫ్రెండ్. తను నేను చాలా చేస్తూ ఉంటాం, సోషల్ సర్వీస్ చేస్తూ ఉంటాం, బట్ అన్నీ మేము ప్రమోట్ చేసుకోలేము. కానీ ఆ టైంలో మాకు దుప్పట్లు పంచాలి అని అనిపించింది. యాక్చువల్గా నిజానికి అది చాలా పెద్ద కష్టం సార్. ఎందుకంటే ఇల్లు లేని వాళ్ళకి రోడ్ల మీద చలికాలంలో సర్వే అవ్వడం అనేది చాలా కష్టం. ఆ ఒక్క రాత్రి గడసద్దా లేదా అనే భయం కూడా వాళ్ళలో ఉంటుంది. సో అది న్యూస్ చూడంగానే, ఆ న్యూస్ రాగానే నేను ఆర్టికల్ రాస్తూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. మీరు ఎప్పుడన్నా కనిపిస్తే నేను ఆ క్వశ్చన్ అడగాలని చెప్పి అనుకున్నాను. సో మీరు ఇప్పుడు అన్నారు చేసే ప్రతి పని బయటికి రాదు, బట్ చేస్తామని చెప్పేసి. ఆ థాట్ ప్రాసెస్ ఎలా స్టార్ట్ అయింది? అదండి, ఇప్పుడు చాలా మంది జనాలకు తెలిసిన వాళ్ళు ఉంటారు, మన నుండి ఏదో ఒకటి మంచి నేర్చుకోవాలి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మమ్మల్ని మార్నింగ్ నుంచి కొన్ని లక్షల మంది ఫాలో అవుతారు, డాన్స్ చూసి ఇన్స్పైర్ అవుతారు, ఫాలో అవుతారు. మనం ఏదన్నా మాట్లాడినప్పుడు వాళ్ళకి ఇన్స్పైరింగ్గా ఉండాలి. ఇన్స్పైరింగ్ ఉండాలంటే ముందు మనం దానికి డిజర్వ్ అయి ఉండాలి. కరెక్ట్. నేను అది ఫీల్ అవుతాను. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా మా వారు అందరు చెప్తారు, తక్కువ మాట్లాడు, ఇంటర్వ్యూ వాళ్ళకి ఎక్కువ కంటెంట్ ఇవ్వకంటారు. నేనేమంటానంటే నా మనసులో ఇక్కడ ఏదైనా ఒక మంచి చెప్పాలన్నానుకోండి, అస్సలు మొహమాట పడను, ఎవ్వరికి భయపడను. ఈ నాలుక అనేది ఉంది, ఎవరికైనా మంచి చెప్పాలంటే ఈవెన్ ఫోన్ పెట్టైనా నేను చెప్పేస్తాను. అది నా అలవాటు. సో అది తెలియకుండా చాలామంది ఇన్స్పైర్ అవుతారు. అలా నా యూట్యూబ్ ఛానల్లో గట్టిగా అసలు సబ్స్క్రైబర్స్ ఉండరు. ఎందుకంటే నా యూట్యూబ్ ఛానల్లో నా వ్లాగ్స్ మొత్తం నలుగురికి మంచి చెప్పేవే. లైక్ అరుణాచలం వెళ్తే కొండలెక్కి మీరు ఫొటోస్ దిగొద్దని ఒక మంచి వీడియో చేశాను, అది ఎవ్వరు దేకల. తిరుపతి కొండ ఎక్కితే ఎప్పుడు నేను నా ప్రతి వ్లాగ్లో ఒక మంచి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. నేను తిరుపతికి పుణ్యక్షేత్రాలకు వెళ్ళినప్పుడు మంచి వస్త్రధారణ వేసుకోవాలి మీరు అని, అలా నేను మంచి చెప్తాను. నా వ్లాగ్స్ అన్నీ కూడా నలుగురికి ఉపయోగపడేలా ఉంటాయి. బట్ నా యూట్యూబ్ ఛానల్ ఎవరికి తెలియదు. ఒకటి మాత్రం వైరల్ అయిందిగా, ఏదండి? అమ్మాయిలు భర్త దగ్గర తగ్గితే తప్పేంటని చెప్తే అది నాకు అనిపించిందండి. అంటే నేను అలా ఉంటాను కాబట్టి నేను అలా ఉండాలనేది నా ఉద్దేశం కాదండి. బట్ నిజంగా మా అమ్మ దగ్గర నుంచి నేర్చుకుంది ఏంటంటే, ఇప్పుడు అమ్మ నాన్న మా మదర్ నైట్ అయితే ఇద్దరు టామ్ అండ్ జెర్రీలో ఫైట్ చేసుకునేవారు, మేము అది చూస్తూ పడుకునే వాళ్ళం. మార్నింగ్ అయితే 7 o'clock మా డాడీకి వేడిగా 3 బ్రేక్ఫాస్ట్లు చేసేది. సో అది అక్కడ చూసి మేము నేర్చుకుంది ఏంటంటే, అమ్మ పిల్లల కోసం నాన్న ఎన్ని తిట్లు తిట్టినా అడ్జస్ట్ అయిపోయి ఉంది. మనకి ఇప్పుడు ఎన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. అంటే మరీ చెడ్డవాళ్ళు, మరీ తాగుబోతులు అంటే తప్పదు, అది అనుభవించే వాళ్ళకి తెలుస్తుంది. కానీ చిన్న చిన్నవి మనం అడ్జస్ట్ అవ్వచ్చు కదా. ఎందుకు సమానత్వం అని కొంచెం వాళ్ళని కూడా మనం ఎక్కువగా ప్రెషర్ ఇస్తున్నామేమో. వాళ్ళకి ప్రెషర్స్ ఉంటాయి, ఈఎంఐ టెన్షన్స్ ఉంటాయి. ఎవ్రీ మంత్ ఒక కుటుంబం గురించి ఇంత ఆలోచించే భార్య దొరకడం చాలా ఒక్క
రోజు పనమ్మాయి రాకపోతేనే మనం అంతగా ఫోన్లు చేసి ఈ రోజు సర్వెంట్ రాలేదే అనుకుంటాం. నెలంతటా ఒక కుటుంబానికి పిల్లల చదువు దగ్గర నుంచి ఈఎంఐల దగ్గర నుంచి, బట్ ఒక మగవాడి జీవితంలో నెలైతే. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టు. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.